ఇక గాయత్రి గడప దాటకుండా బామ్మని కాపలా పెట్టి తాయారు బయటకి వెళ్తుంది. అయితే బామ్మ టీవీలో సీరియల్ చూస్తూ మునిగిపోతుంది. దీంతో గాయత్రి నెమ్మదిగా మసక కొట్టి బయటికి వస్తుంది. కానీ గడప దాటి ఇలా 4 అడుగులు వేయగానే ఎదురుగా తాయారు కనిపిస్తుంది. ఏంటే పట్టుచీర కట్టుకొని చేతిలో బ్యాగ్ పట్టుకొని బయలుదేరావెక్కడికి అని అడుగుతుంది తాయారు. అది అది అని గాయత్రి తడబడడంతో తాయారికి డౌట్ వస్తుంది. ఏంటే నసుకుతున్నావు? ఆ బ్యాగులో ఏముంది? ఇలా ఇవ్వు అని లాక్కొని చూస్తుంది. అందులో నగలు, సర్టిఫికెట్లు ఉండటంతో తాయారు కంగారు పడుతుంది. నువ్వు రావే ముందు లోపలికి అంటూ లాక్కొని వస్తుంది తాయారు. అసలు నిన్ను బామ్మ ఇలా పంపించిందే బయటకి అంటూ గాయత్రిని దులిపేస్తుంది. మరోవైపు గాయత్రి కోసం చూసి చూసి ముహూర్తం దాటిపోతుందని మహాతో పాటు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. తాయారు ఎంతకీ వదలకపోవడంతో గాయత్రి తెగిస్తుంది. ఏంటి ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వవా? నువ్వు ఆపినా సరే నేను వెళ్ళిపోతా అని గాయత్రి అనటంతో ఎక్కడికి వెళ్తావే అంటూ చెంప పగలగొడుతుంది తాయారు. అమ్మ, వయసులో పెద్దదానివి, మళ్ళీ నేను కొడితే ఫీల్ అవుతావని ఊరుకుంటున్నా అని గాయత్రి అంటుంది. అంటే ఏంటి, నన్ను కూడా కొడతావా అని తాయారు అంటుంది. అవును, నేనిప్పుడు వెళ్ళి బావని పెళ్లి చేసుకోబోతున్నా. అక్కడ గుళ్ళో పెళ్లి కోసం బావ ఎదురు చూస్తూ ఉంటాడని అంటుంది గాయత్రి. ఈ మాట వినగానే తాయారు ఉలిక్కిపడుతుంది. ఏంటి, నిన్న రాత్రి వరకు బానే ఉన్నావు కదే, సడన్‌గా మళ్ళీ బావ బావ అంటున్నావు. నీకేం మందు పెట్టారే అంటూ తాయారు అల్లాడిపోతూ ఉంటుంది. గాయత్రి ఇంత చెప్తున్నా వినకపోయేసరికి తాయారికి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఆ ఇంటికి ఒక్క ఆడపిల్ల కూడా రాదని గతంలో తాను పెట్టిన శాపాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తాయారు. ఇప్పుడు నా కూతురే ఆ ఇంటి కోడలిగా వెళ్తానని అంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా దీన్ని ఆపాలా అని తాయారు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు చాలా సేపటి నుంచి గాయత్రి కోసం మహా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతకి రాకపోయేసరికి మహా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నిమిషానికి ఒకసారి చక్రి వచ్చి ఏమైంది, ఇంకా రాలేదా అని టెన్షన్ పెడుతూ ఉంటాడు. మరోవైపు మాధవ కూడా ఏమైందో ఏంటో అని ఆందోళనగా ఉంటాడు. మరోసారి ఫోన్ చేసి చూడండి వదినా అని కన్నా అంటాడు. వద్దురా, అక్కడ గాయత్రి ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసుకోకుండా మనం మాటి మాటికి ఫోన్ చేస్తే మళ్ళీ ఎవరైనా చూస్తారని మహా అంటుంది. ఇంకా సేపు చూద్దామని సలహా ఇస్తుంది మహా. ఇక ముహూర్తం దగ్గర పడడంతో ఇక మహా ఉండపట్టలేక గాయత్రికి ఫోన్ చేస్తుంది. అప్పుడు తాయారు పక్కనే ఉండటంతో ఫోన్ లాక్కొని చూస్తుంది. మహాలక్ష్మి అని పేరు రావడంతో తాయారికి అనుమానం వస్తుంది. ఈ మహాలక్ష్మి అంటే ఆ నారిగాడి కోడలే కదా, అంటే నీ మనసు మార్చి నిన్ను ఇంట్లో నుంచి లేచిపోయేలా ఆలోచన ఇచ్చింది అదేనన్నమాట. అది లేచిపోయి వచ్చిందే కాక నిన్ను కూడా అలానే చేయాలనుకుంటుందా అసలు దీన్ని అంటూ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది తాయారు. గాయత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఇక మహా కంగారు రెట్టింపు అవుతుంది. ఇక వెయిట్ చేసి లాభం లేదు, ఇంతవరకు వచ్చాక ఈ పెళ్లి ఆగదు, గాయత్రిని మనమే వెళ్ళి తీసుకొద్దామని మహా అంటుంది. కన్నాని మాధవ్కి తోడుగా ఉంచి చక్రి కేశవల్ని తీసుకొని గాయత్రి ఇంటికి వెళ్తుంది మహా. తలుపు వేసి ఉండటంతో గాయత్రి అంటూ తలుపులు బాదుతుంది. ఇక గాయత్రి తలుపు తీసి బొమ్మలా నిల్చొని ఉంటుంది. ఏంటి గాయత్రి, ఇంతసేపు అయినా ఇంకా గుడికి రాలేదు? రా రా, ముహూర్తం టైం అవుతుంది, అక్కడ పెద్ది నీ కోసం వెయిట్ చేస్తున్నాడని మహా చెయ్యి పట్టుకుంటుంది. గాయత్రి వెంటనే చెయ్యి లాక్కొని నేనెక్కడికి రాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని షాకిస్తుంది. గాయత్రి మాటలకి మహా, చక్రి, కేశవ షాక్ అయిపోతారు. ఏంటి గాయత్రి, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే కదా కాసేపటికి ముందు వస్తానని ఫోన్లో చెప్పావు, అప్పుడే ఏమైంది? ఏమైంది సడన్‌గా, మీ అమ్మ ఏమైనా బెదిరించిందా అని మహా, చక్రి అడుగుతారు. నన్నెవరు బెదిరించలేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే రానంటున్నా అని అంటుంది గాయత్రి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళి అంటే నాటకాలుగా ఉందా అని మహా సీరియస్ అవుతుంది. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను చెప్పాల్సింది పూర్తయింది అని అంటుంది గాయత్రి. ఈ మాటకి మహాకి పట్టురాని కోపం వస్తుంది. లాగి గాయత్రి చెంప పగలగొడుతుంది. ఏంటి, నేనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఉదయం గుళ్ళో మాట్లాడినప్పుడు మీ బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేనని ఏడ్చావు. పావుగంట ముందు ఫోన్ చేస్తే గుడికి బయలుదేరుతున్నా అన్నావు. ఇప్పుడేమో ఇష్టం లేదని చెప్తున్నావు అంటూ మహా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. నేను మనసు మార్చుకున్నాను, బావతో నేను ఉండలేను, బతకలేను అని అంటుంది గాయత్రి. ఈ మాట వినగానే కేశవ్ కూడా సీరియస్ అవుతాడు. ఏంటే, మరి ఎందుకు మా ఇంటి చుట్టూ ఇన్నేళ్లుగా అలా తిరిగావు? అయినా నిన్ను నమ్మి మేం తప్పు చేశాం, మా వదిన చెప్పిందనే ఒకే ఒక కారణంతో నమ్మాం. ఇక ఇంకోసారి మా ఇంటి ముందు కనిపిస్తే నిన్ను చంపేస్తా అంటాడు కేశవ. ఇక మహా కూడా గాయత్రి చేసిన తప్పు గురించి ఇలా మాట్లాడడం గురించి చాలాసేపు క్లాస్ పీకుతుంది. ఇక అందరు చీకొట్టి వెళ్ళిపోతారు. తర్వాత గాయత్రి డోర్ క్లోజ్ చేసి గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది.
వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు ఏం జరిగిందో చూపిస్తారు. చక్రి వాళ్ళు వచ్చి తలుపులు కొడుతుంటే గాయత్రి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. దీంతో తాయారు తన పీక మీద కత్తిపీట పెట్టుకొని గాయత్రిని బెదిరిస్తుంది. నీకు వాడు కావాలో నేను కావాలో డిసైడ్ చేసుకో. ఇప్పుడు వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని వాళ్ళకి చెప్పకపోతే నేను పీక కోసుకొని చచ్చిపోతా అని తాయారు బెదిరిస్తుంది గాయత్రిని. తన మీద ఒట్టు వేయించుకొని గాయత్రి చేత అలా చెప్పిస్తుందన్నమాట. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో పెళ్లి ఆగిపోవడంతో మాధవ తనలో తానే కుమిలిపోతాడు. ఇది చూసి తట్టుకోలేక వద్దన్న వినకుండా మాధవ్‌కి మందు తాగిస్తాడు నారాయణ. ఇక తాగిన తర్వాత గాయత్రిపై తనకున్న ప్రేమ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు మాధవ. ఇది చూసి తమ్ముళ్ళు, మహా కూడా ఎమోషనల్ అవుతారు. మరి మాధవ్, గాయత్రి ఇక ఒకటవుతారా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.